ఇంతకుముందు అలవైకుంఠపురంలో గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పారు. అక్కడ అంటే కాకినాడలో షూట్ జరుగుతుంది. అప్పుడు గాని లేకపోతే ఇప్పుడు 'పుష్ప' అప్పుడు గాని ఎప్పుడైనా కలిసారా? బన్నీ గారిని కలిసారా ఆ! అసలు? కలిసాను. ఆ! బన్నీ గారిని కలిసాను. అప్పుడు ఆయన అంటే హి ఈస్ ఎ మ్యాన్ లైక్ ఎనీథింగ్. ఐ హ్మ్. లవ్ హిమ్ హ్మ్. బికాజ్ ఎందుకంటే ఒక అంత పెద్ద హీరో కూడా నేను 'అలవైకుంఠపురం' పాట రాసిన తర్వాత కలిస్తే ఆ పదాలకు అర్థాలు చెప్పించుకున్నారు. హ్మ్. ఆ పదాల తాలూకు అర్థాలేంటి సార్ చాలా బాగున్నాయి ఈ పదాలు వినాలి అని హ్మ్. చెప్పించుకున్నారు. హ్మ్. సో, నేను చెప్తానండి ఈస్ డౌన్ టు ఎర్త్ అని నేను బాగా నమ్ముతాను. హ్మ్. ఎందుకంటే అదర్‌వైజ్ ఆ అర్థం ఎవరినడిగినా చెప్తారు. అవును. నన్నే అడగక్కర్లేదు. అవునవును. అది నాకు పిలిచి ఆయన ఇచ్చిన గౌరవంలాగా భావిస్తాను నేను. హ్మ్. హ్మ్. ఆ విషయంలో నేను ఆల్‌వేస్ ఫీల్ వెరీ హ్యాపీ. హ్మ్. హ్మ్. ఎందుకంటే బన్నీ గారితోటి బోయపాటి గారికి కూడా అద్భుతమైన ట్రావెల్ ఉంది. హ్మ్. సో, అవును. అక్కడ కూడా మేము నిరంతరం చర్చల్లో ఉంటారు కాబట్టి ఓకే. అక్కడ గూడా అక్కడ కూడా ఉన్నారు. రెగ్యులర్‌గా మాట్లాడుతూ ఉంటాం, జరుగుతుంటాం. మీకు హ్మ్. మన 'అఖండ' సినిమాకి వారే చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. అవునవును. ఆడియో లాంచ్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు నాకు హ్మ్. తెలిసి. హ్మ్. సో, ఆ ఆ సందర్భంలో గాని, హ్మ్. 'అలవైకుంఠపురం' అయిపోయిన చాలా కాలానికి 'అఖండ' 'అఖండ' రిలీజ్ అయింది. అప్పుడు అవును. కూడా గుర్తుపెట్టి కళ్యాణ్ గారు మీరే రాసారా ఇవన్నీ అని చెప్పేసనంటే ప్లస్ హ్మ్. మన 'బేబీ' సినిమాలో నేను ఒక 'దేవరాజ సేవ్యమూర్తిని' అని రాసాను. అవునవును. దాని సక్సెస్ మీట్‌కొచ్చినప్పుడు కూడా నన్ను కలిసి అంటే మాట్లాడారు. మీకు బన్నీ గారికి ఏదో కనెక్షన్ ఉంది. డెఫినెట్‌గా. అవినాభావ సంబంధం. ఆయన నాకు చెప్పిన సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను థ్రెడ్ మిల్ చేసేటప్పుడు ఆ 'దేవరాజ సేవ్యమూర్తినే' వింటాను కళ్యాణ్ కంటిన్యూగా. ఓకే. నాకు ఆ ఓకే. పాట నాకు చాలా ఇష్టం. నువ్వు రెగ్యులర్‌గా వింటాను అని రోజు చెప్పడం. ఓకే. ఓకే. ఇట్ ఈస్ ఆల్ ఆర్ హ్మ్. డెఫినైట్లీ మరి 'పుష్ప' టైమ్‌లో కలిసి కుదరలేదు. అవకాశం లేదు. కుదరలేదు. అవకాశం అదేలెండి. లేదు. అవకాశం లేదు. ఎందుకంటే ఆడ ఒక ఫైటే 50 రోజులు, 55 రోజులు షూట్ చేశారంటే ఇగ రోజుకి డెఫినైట్లీ. ఒక్క షాట్‌లో ఆ! హ్మ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే వాళ్ళొక వరల్డ్‌లో ఉంటారండి. హ్మ్. హ్మ్. మనం ఏదైనా మనకక్కడ ఏదో పనుంటేనో, లేదా మనల్ని పిలిస్తేనో వెళ్తేనే హ్మ్. ప్రాపర్‌గా ఉంటది. అదర్‌వైజ్ వి డోంట్ వాంట్ హ్మ్. టు డిస్టర్బ్. చూసారా సినిమా 'పుష్ప 2'? అయ్యో! భలే ఉన్నారు సార్. హ్మ్. చూడకుండా ఎలా ఉంటారు. హ్మ్. ఎలా అనిపించింది ఐ ఓవరాల్‌గా ఐ అంటే? లవ్డ్ ఇట్ అండి. ఐ లవ్డ్ హ్మ్. ఇట్. ద క్యారెక్టరైజేషన్ బేస్డ్‌గా వచ్చినటువంటి సినిమాల్లో డెఫినిట్‌గా ఒక ఫెనామెనా అవుతుందని హ్మ్. నమ్ముతాను. నేను నమ్ముతాను. హ్మ్. అంటే మీరు ఎందుకంటే ఎందుకు అడిగానంటే ఈ మాట మీరు నాట్ ఓన్లీ లిరిక్ రైటర్ నో. అయితే నో. జస్ట్ నో. బావుందనేస్తారు. బట్ మీరు ఇంటూ ద క్రాఫ్ట్ స్క్రిప్ట్ వర్క్ గాబట్టి కాబట్టి అవునవును. సో, అంటే అది ఒక డెడికేషన్ అనేది ఒక 3 ఏళ్ళు తీశారంటే అది దాని వెనకాల కష్టం ఉంటుందండి. హ్మ్. డెఫినిట్‌గా మంచి సినిమాకైనా అంటే బాగా గొప్ప ఫలితం వచ్చిన సినిమాకైనా, తక్కువ ఫలితం వచ్చిన సినిమాకైనా కష్టం ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ కష్టం తాలూకు కరెక్ట్ కష్టం పడటం ముఖ్యం ఇంపార్టెంట్ గదండీ. యెస్. యెస్. ఇప్పుడు మనం ఇనుమును రాయితో ఎంత కొట్టినా ఇనుము పగలదు. హ్మ్. హ్మ్. ఇనుముని సుత్తితో కొట్టటం, కత్తితో కొట్టటం ఏదో సరిగ్గా చేయాలి. దాన్ని అవును. ప్రాపర్‌గా చేస్తేనే పని ఎలా ప్రాపర్‌గా చేసామన్నది హ్మ్. అన్నిట్లో అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్ గానివ్వండి, హ్మ్. సినిమా నేనెప్పుడు నమ్మేదేంటంటే అండి, మనం ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అప్ డౌన్స్ కరెక్ట్‌గా ఉండాలి సినిమాలో. హ్మ్. హ్మ్. ఒకే లెవెల్‌లో ఉంటే కూడా మనకి 100లో స్టార్ట్ అయ్యి 100లో ముగిస్తే హ్మ్. దాని తాలూకు విలువ మనకెప్పటికి అర్థం కాదు. యెస్. దేర్ యెస్. షుడ్ బి సమ్ రైజ్. యాహ్! దేర్ షుడ్ బి సమ్ ఫాల్. దేర్ యాహ్! షుడ్ బి సమ్ రైజ్. సో, ఆ ఎమోషనల్ బ్యాలన్స్ నాకు చాలా బాగా నచ్చింది. యాహ్! అయితే ఇందాక మనం మాట్లాడుతూ అంటే రెమ్యునరేషన్ విషయం అంటే ప్రతిసారి అది తీయక్కర్లేదు కానీ బట్ కాకపోతే ఏంటంటే మీరన్నారు ఒక చోట స్టార్ట్ అయితే అయిపోవాలి పాట అంతే. దారలాగా అని చెప్పేసి. అవును. సో, అంటే మీకు ఆల్‌మోస్ట్ ఒక రోజులో అయిపోయిందో లేకపోతే ఒక గంటలో అయిపోయిందనుకుందాం అవును. పాట. దానికే మీరు 1,50,000 తీసుకుంటున్నప్పుడు ఇన్ని రోజులు మరి స్క్రిప్ట్ వర్క్‌లో కూర్చున్నప్పుడు దానికి ఎలా అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు హ్మ్. పాట అనేది దానికి సంబంధించినటువంటి